హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ కేర్. నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్. ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా మీకు? చికెన్ దమ్ బిర్యానీ. యమ్మీ యమ్మీ కదండి. చాలా కాలం అయింది చికెన్ బిర్యానీ తిని. సో నేను మీకు ఇంట్లో ఈజీగా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 kg చికెన్ రెసిపీ చూపిస్తున్నానండి నేను మీకు. వాష్ చేసేసి నీట్గా పీసెస్ అన్నీ ఇట్లాగా బోన్స్తో కలిపి తీసుకోండి. బికాస్ దమ్ బిర్యానీ ఎప్పుడు కూడా మీకు బోన్స్ ఉంటే బాగుంటుంది. సో ఇది 1 kg స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీంట్లో మీరు కొంచెం పసుపు ఉప్పు వేసి వాష్ చేసేసి పెట్టేసుకోండి. కొంచెం ఏమైనా స్మెల్ మీకు నచ్చకపోతే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ టు వాష్ ఇట్. అండ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మెయిన్గా మనకి చిల్లీస్ ఇట్లా స్లిట్ చేసి పెట్టుకోండి. మనకి ఎంత స్పైసీ కావాలో అన్ని చిల్లీస్ వేసుకోండి. ఇది ఒక రకమైన కారం. మనం కారం కూడా వేస్తాము, బిర్యానీ పౌడర్ కూడా వేస్తాము, బట్ చిల్లీస్ కూడా వేయండి. టర్మరిక్, నిమ్మకాయ, లెమన్ మీరు 4 తీసుకోండి 1 kgకి. కారం, ఉప్పు. ఇది బిర్యానీ పౌడర్ నేను ఇంట్లో చేసింది. మీకు రెసిపీ నేను మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ ఈ లోపల మీకు ఏదైనా వేరే బిర్యానీ మసాలా ఉన్నా వేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను ఇంట్లో చేసింది. కర్డ్ కావాలండి, చాలా ఇంపార్టెంట్. కర్డ్ కావాలి. 1 కంప్లీట్ కప్ ఆఫ్ కర్డ్ తీసుకోండి 1 kg బిర్యానీ, 1 kg చికెన్కి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేయండి. అట్లనే కారం నేను అట్లీస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ దెన్ సాల్ట్ వేయండి. సాల్ట్ తగినంత వేసుకోండి. అండ్ చిల్లీస్ నేను స్లిట్ చేసి పెట్టుకున్న వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి, 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ వేయండి. అంతా కూడా మెయిన్ మ్యాజిక్ అనేది బిర్యానీ మసాలాలోనే ఉంటుంది. ఈ మసాలా ఎంత టేస్టీగా చేసుకుంటే మీకు బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది. 1 కంప్లీట్ కప్ ఆఫ్ కర్డ్ వేయండి. కర్డ్ వేయడం వల్లే మీకు బిర్యానీ డ్రై అయిపోకుండా ఉంటుంది. కర్డ్ వేయడం వల్ల మీకు ఆ బిర్యానీ మసాలా ఉంటుంది దాంట్లో, లేదంటే డ్రై ఉంటుంది, ఉట్టి రైసే ఉంటుంది. అండ్ లాస్ట్ మనం నిమ్మకాయ రసం పిండేసుకోండి. నిమ్మకాయ రసం 2 కంప్లీట్ నిమ్మకాయ పిండేసేయండి. టేస్టీగా ఉంటుంది, ఏం కాదు, పుల్లగా అనిపించదు. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలపండి. దీంట్లో యాక్చువల్లీ మనం కొంచెం వేడి చేసి చల్లార్చిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీలో నేను కూడా వేస్తాను, మీరు చూడండి. అండ్ ఇప్పుడు మనం కలిపేస్తే 2 days మ్యారినేట్ చేసేసేయండి. చాలా యమ్మీ ఉంటుంది. యూ కెన్ ఆల్సో మ్యారినేట్ ఫర్ 1 day. ఒక్కరోజైనా మ్యారినేట్ చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం 2 days మీకు రికమెండ్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇట్ విల్ బీ సో జ్యూసీ ఉంటుందండి మ్యారినేషన్. జ్యూసీగా లేకపోతే మీకు బిర్యానీ టేస్ట్ ఉండదు. బిర్యానీ చాలా డ్రై అయిపోతుంది, మసాలా ఉండదు, మీకు అంతా వైట్ రైసే అనిపిస్తుంది. సో నేను చెప్పిన మెజర్మెంట్స్లో మీరు పెరుగు, లెమన్ ఇవన్నీ వేసుకునేటట్టయితే మీరు ట్రై చేయండి. ట్రై చేశాక నాకు చెప్పండి, మళ్ళీ కమెంట్ చేయండి. అండ్ ఇందులో నేను ఇప్పుడు మ్యారినేట్ చేసిన కాబట్టి 2 days తర్వాత ఇంకా దీంట్లో కొన్ని వేయాలి. పుదీనా వేస్తాను, కొత్తిమీర వేస్తాను. మీరు చూడండి, ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. అట్లీస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసేసి మళ్ళీ కొంచెం కలిపేసేయండి. అండ్ ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేను వండిన రోజున మార్నింగ్ తీసి నేను బయట పెట్టుకుంటాను. సో దట్ ఆ చిల్నెస్ తగ్గుతుంది చికెన్కి. అండ్ అదే రోజున మీరు రైస్ ప్రిపేర్ చేసే లోపల కొత్తిమీర వేయాలి, పుదీనా వేయాలి, దీంట్లో మ్యారినేషన్లోనే కలిపేసేయాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి, ముఖ్యంగా ఫ్రైడ్ ఆనియన్స్ మర్చిపోకండి. అండ్ సో ఇదండి మ్యారినేషన్. దీన్ని నేను క్లోజ్ చేసేసి 2 days ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత మనం 2 days తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ మీకు బిర్యానీ ఎట్లా చేయాలో చూపిస్తాను. సో ఇవాళ నేను మీకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఫ్రీజర్లో పెడతాను. సో రేపు నేను బిర్యానీ చేయాలి అంటే ఇవాళ నైట్ తీసి బయట పెట్టేస్తాను. సో మీరు మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. సో ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద ఫ్రీజర్ అండ్ క్లోజ్ ఇట్. సో 2 days తర్వాత చూడండి, చికెన్కి చాలా బాగా మసాలా పట్టేసింది. చికెన్ ఎక్కడ మీకు వైట్గా చికెన్ కలర్లో లేదు, మొత్తం మసాలా కలర్లోనే ఉంది. సో మీకు చెప్పాను కదా, ఇవాళ మనం ఏం యాడ్ చేయాలో. పుదీనా యాడ్ చేయండి. మీకు ఫ్లేవర్కి తగినంత పుదీనా. మీరు కొంచెం ఎక్కువ వేసినా ఏం కాదు, ఫ్లేవర్ ఉంటుందంటే. కొంచెం కొత్తిమీర వేసేసేయండి. ఇది ఎక్కువ వేస్తే చేదు, ఇది ఎక్కువ వేస్తే పులుపు, అట్లా ఏం లేదండి. సో కొత్తిమీర, పుదీనా చక్కగా వేసుకోండి. వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి మొత్తం మసాలాకి. అండ్ మీకు చెప్పినట్టయితే కనుక ఇంకా దీంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సో మీకు ఆనియన్స్ ఎట్లా ఫ్రై చేయాలో కూడా నేను చూపిస్తాను.
సో ఇదిగోండి, నేను 1 కేజీ బిర్యానీకి 1 కేజీ బిర్యానీకి 1 కేజీ చికెన్, 1 కేజీ రైస్. సో 4 కప్స్ ఆఫ్ రైస్, 4 కప్స్ ఆఫ్ చికెన్ తీసుకోవాలండి. సో బిర్యానీ మీరు చూస్తున్నారు కదా, ఇది ఇంకా మీకు మొత్తం సోక్ అయితే ఇంకా చాలా పెద్ద గ్రెయిన్ అవుతుంది. సో ఇది వాష్ చేసి ఎక్కువసార్లు వాష్ చేయండి. ఎక్కువసార్లు వాష్ చేసి ఈ రేషియో మాత్రం మెజర్మెంట్స్ మీరు ఖచ్చితంగా ఎలా చెప్తానో అలాగే వేయండి. 1 కప్ ఆఫ్ బిర్యానీ రైస్కి 1.5 కప్ వాటర్ పోయింది. సో నేను ఇప్పుడు 4 కప్స్ ఆఫ్ రైస్ చెప్పాను కదా మీకు, 6 కప్స్ ఆఫ్ వాటర్ పోసి దాన్ని సోక్ చేసేయండి. అది సోక్ అయ్యే లోపల ఒక కడాయి తీసుకొని అండ్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. మనం ఈ స్లైసెస్ని చాలా బాగా ఫ్రై చేయాలి. అవి మనకు కరకరలాడిపోతాయి. లాస్ట్కి మీరు కరకరలాడిందాక ఫ్రై చేయండి. తీసి బయట పెట్టేసేయండి. క్రిస్పీగా అయిందాక మనం ఫ్రై చేయాలి. మంట చిన్నది పెట్టకండి. మంట చిన్నది పెడితే మనకి ఫ్రై క్రిస్పీనెస్ రాదు. మంట హైలోనే ఉంచండి. హైలోనే ఉంచి కంటిన్యూస్గా ఫ్రై చేయండి, ఆపవద్దు. మీరు ఫ్రై చేయడం ఆపారంటే కనుక ఒకవైపు బాగా కాలుతుంది, ఒకవైపు సరిగ్గా కాలదు, సరిగ్గా ఫ్రై అవ్వదు, రోస్ట్ అవ్వదు. సో మీరు కలుపుతూనే ఉండాలి ఫ్రై అయినంత వరకు. చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్ అయింది. ట్రాన్స్పరెంట్ నుంచి ఇప్పుడు బ్రౌన్ అయింది. బ్రౌన్ నుంచి ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలి. అండ్ లాస్ట్కి మీకు ఇట్లాగా రోస్ట్ అయిపోతుంది. రోస్ట్ అయిపోయాక తీసేసి పక్కన పెట్టండి. ఇందులో నేను సగం మ్యారినేషన్కి వేస్తాను, సగం నేను రైస్ పైన వేయడానికి ఉంచేస్తాను. సో మనం ఆనియన్స్ కొంచెం రైస్కి తీసేద్దాము. తీసేసి అదే ఆయిల్లో అండి, ఆయిల్ వేస్ట్ చేయకండి, అదే ఆయిల్లో మనం ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ ప్రిపరేషన్ కంటే ముందు మనం బిర్యానీ స్టార్ట్ చేసే లోపల రైస్ కుక్ చేసేసుకోవాలండి. నేను చెప్పిన 4 కప్స్ ఆఫ్ బిర్యానీ రైస్కి 6 కప్స్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసేయండి. దీంట్లో మనం ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి మనం బాయిల్ చేస్తాము. రైస్కి కూడా మనకి బిర్యానీ ఫ్లేవర్ వస్తేనే దమ్ ఇచ్చినప్పుడు చాలా బాగుంటుంది. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ అండి. సాల్ట్ మర్చిపోతే ఇంక బిర్యానీ మొత్తం ఇంకంతే. సో సాల్ట్ వేయండి, తగినంత సాల్ట్. నేను ఇందాక మీకు చెప్పాను కదండి బిర్యానీ పౌడర్ చేశానని. సో పౌడర్ ఏదైతే చేశానో, దేనితోనైతే చేశానో అవన్నీ ఇందులో వేస్తాను చూడండి. బిర్యానీ ఆకు, 4 ఇలాచి, పెప్పర్ మన ఘాట్కి తగినంత. నాకు కొంచెం కారం కావాలంటే కొంచెం పెప్పర్ ఇంకా ఎక్కువ వేసుకోండి. మరాఠీ మొగ్గ ఒకటి, షాజీరా కొంచెం, లవంగం కూడా మన ఘాటుకి తగినంత వేసుకోండి. చెక్క లవంగం కొంచెం ఎక్కువే వేయాలి నన్ను అడిగితే. అండ్ జాపత్రి, దిస్ ఇస్ స్టార్ అనైస్. ఇది మెయిన్ అండి, ఇది ఇంగ్రీడియంట్ బిర్యానీకి. ఇది వేస్తే మీకు అరోమా ఎంత బాగా వస్తుందంటే, దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటారు, పత్తర్కి ఫూల్ అంటారు హిందీలో. సో మీరు అడిగితే దొరుకుతుంది బిర్యానీ అమ్మే షాప్, మసాలాలు అమ్మే షాప్లో. ఇది జాజికాయ అండి, చిన్నది వేస్తే చాలు. ఇది కూడా ఇంత చిన్నది వేస్తున్నాను నేను ఇంత బిర్యానీకి, చాలు, చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ వేసేసి ఇది మొత్తం కుక్ అయిపోయేలాగా ఉంచాలండి. మనం మామూలు రైస్ ఎట్లా వండుకుంటాం అట్లానే కుక్ చేయండి. సో లాస్ట్ ఐటమ్ నేను వేసేది చికెన్ మ్యారినేట్లో జీడిపప్పు. సో జీడిపప్పు, ఈ ఆనియన్స్ ఇవన్నీ కలిపేసేద్దాం. కలిపేసి ఇంకా స్టవ్ మీద స్టార్ట్ చేసేయడమే ప్రాసెస్ మనం. సో ఇది మ్యారినేట్ అయ్యే లోపల అన్నం ఉడికిపోయింది. చూసినట్టయితే అన్నం ఉడికిపోయింది, చూసారు కదా. సో ఈ కుక్డ్ రైస్ నేను అసలు వాటర్ ఏమీ తీయట్లేదు. వాటర్ మనం ఎప్పుడైతే డ్రైన్ చేసామో దాని టేస్ట్ సగం పోయినట్టే. సో చాలా రెసిపీస్లో మీకు వాటర్ తీసేస్తారు, స్ట్రెయిన్ చేస్తారు. మీరు స్ట్రెయిన్ చేయకండి, ఎగ్జాక్ట్ నేను చెప్పిన క్వాంటిటీస్లో వేసుకోండి. అండ్ వాటర్ ఎక్కడ స్ట్రెయిన్ చేయొద్దు, ఉడకబెట్టేసేయండి. అండ్ కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అది వేడికి మీకు ఇంకిపోతుంది రైస్లో.
సో ఇట్లా బబుల్స్ వస్తున్నప్పుడు కూడా ఆపేయచ్చు, బికాజ్ ఆ రిమైనింగ్ కుకింగ్ అనేది మీకు చికెన్తో పాటు కుక్ అవుతుంది. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది రెడీ ఉంది. సో ఇది రెడీ, చికెన్ రెడీ, మ్యారినేషన్. సో మనం బిర్యానీకి దమ్ ఇచ్చేయడమే ఇప్పుడు. సో ఇదిగోండి ఫుల్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చాలా కొంచెం తడి ఉంది. సో ఇంకా నేను ఉంచక్కర్లేదు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసాను. ఐ టుక్ ఇట్ ఆఫ్ ద స్టవ్. సో నెక్స్ట్ మన కడాయి కూడా రెడీ అయిపోయింది కదండి. వేడయ్యేంత వరకు ఉంచి ఇంకా దమ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ప్రాసెస్ అంతా మీకు చికెన్ బిర్యానీలో అంతా కూడా ప్రిపరేషన్ టైం ఎక్కువ, కుకింగ్ టైం చాలా తక్కువ. సో నెక్స్ట్ మనం ఇది వేడెక్కిపోయిందండి. చాలా వేడి అవ్వనియండి. చాలా వేడి అయిన తర్వాత వి విల్ స్టార్ట్, బికాజ్ మనం బిర్యానీకి ఎప్పుడు కూడా ఎంత ఎక్కువ హీట్ పెట్టము. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, కనిపిస్తుంది కదండి మీకు. సో ఇది వేసేసేయండి పీసెస్. మీరు పీసెస్ వేసేసి ఒక లేయర్ మొత్తం బాటమ్ లేయర్ అంతా మీకు చికెన్ స్ప్రెడ్ చేసేసేయండి. యూజువల్లీ మీరు చిన్న కడాయి తీసుకుంటే కనుక చికెన్ 2 లేయర్స్ వేసుకోవచ్చు. నేను చాలా పెద్దది తీసుకున్నాను బికాజ్ ఈవెన్గా కుక్ అయిపోతుందని. నేను 2 లేయర్స్ ఎప్పుడు వేయట్లేదండి. మీరు కావాలంటే మీరు అట్లా కూడా వేసుకోవచ్చు. ఈ బాటమ్ అంతా కూడా 1 లేయర్లో నేను చికెన్ వేస్తాను. ఇంకా 1 లేయరే నేను రైస్ కూడా వేస్తాను. రైస్ కూడా నేను ఎక్కువ లేయర్స్ వేయను. సో మీరు చూసినట్టయితే ఐ విల్ జస్ట్ స్ప్రెడ్ ద రైస్ ఆన్ టాప్. బిర్యానీ దినుసులు మీకు ఏవైతే ఉన్నాయో అవి మీకు నోటికి తగులుతాయి అనుకుంటే తీసేసేయండి. నేను మధ్యలో తీసేస్తున్నాను చాలా వరకు, బికాజ్ అది ఆల్రెడీ ఫ్లేవర్ రైస్లోకి ఆల్రెడీ ఇంకిపోయి ఉంటుంది. రైస్ ఆల్రెడీ చాలా ఫ్లేవర్ఫుల్ ఉంది. చాలా యమ్మీ స్మెల్ వస్తుంది. మీకైతే వండుతున్నప్పుడు తినాలనిపిస్తుంది. సో ఇలాగా మీకు మధ్యలో దినుసులు కనిపిస్తుంటే తీసేసేయండి. ఎప్పుడెప్పుడు అయిపోతుందా బిర్యానీ, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. సో లాస్ట్ నేను చెప్పాను కదండి, టాపింగ్ మళ్ళీ రైస్ టాపింగ్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేయాలి, పుదీనా వేయాలి అండ్ కొత్తిమీర వేయాలి. సో దాని టేస్టే వేరు, దాని ఫ్లేవర్ వేరు, దాని ఫ్రేగ్రెన్స్ వేరు. నెక్స్ట్ పుదీనా వేస్తున్నాను అండ్ దెన్ నేను కొత్తిమీర వేస్తున్నాను. కలర్ వాటర్, ఫుడ్ కలర్ వాటర్ ఇష్టం అనుకుంటే ఎవరైనా సరే ఫుడ్ కలర్ వాటర్ కూడా వేయండి. నేను వేస్తున్నాను ఇక్కడ. మీకు నచ్చినట్టయితే వేసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేయండి. నేను రెడ్ కలర్ వేస్తున్నాను ఇక్కడ అండ్ దెన్ ఎల్లో కలర్ కూడా వేస్తున్నాను. 2 కలర్స్ వేసానండి ఇక్కడ నేను. వేసిన తర్వాత మీరు డైరెక్ట్ ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇంకొక 15-20 మినిట్స్ సింపుల్ చాలా లో ఫ్లేమ్లో ఉంచండి. అది కుకింగ్ ప్రాసెస్ దమ్కి. సో ఇక్కడ నేను మరీ హై పెట్టట్లేదండి, కొంచెం మీడియం తగ్గించాను. అండ్ ఇప్పుడు మనకు బిర్యానీ రెడీ అయిపోయే లోపల మనం గ్రేవీ కూడా చేసేసుకుందాం. సో చికెన్ గ్రేవీ, బిర్యానీ గ్రేవీ అందాం. బిర్యానీ గ్రేవీకి ఏం చేయాలంటే ఒక కడాయి పెట్టండి, ఆయిల్ వేయండి. ఆనియన్స్ ఎట్లా అయినా సరే కొంచెం మీడియం సైజ్ అయినా కట్ చేసేసుకోండి, బికాజ్ మనం ఇవి బ్లెండ్ చేస్తాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి ఇక్కడ. ఇందులో టొమాటోస్ వేసేసుకోండి. ఆనియన్ అండ్ టొమాటో 2 ముషి అయిపోవాలి. చాలా కుక్డ్, ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి. ఇందులో కొంచెం పుదీనా వేస్తున్నాను. పుదీనా వేసి మళ్ళీ కలపండి. మనం బిర్యానీ అయిపోయే లోపల గ్రేవీ చేసేసుకోవచ్చు అండ్ చికెన్ ఫ్రై అండ్ పెరుగు చట్నీ కూడా చేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేయండి, తొందరగా కుక్ అయిపోతుంది. ఇది కుక్ అయ్యే లోపల ఒక జార్ తీసుకోండి. ఫ్రై చేసిన పల్లీలు, మీకు ఫ్రై చేసినవి లేకపోతే మీరు ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఫ్రై చేసిన నూపప్పు అదొక 1 టేబుల్ స్పూన్, ఇదొక 1 టేబుల్ స్పూన్ వేయండి జార్లో ఫ్రైడ్. అండ్ నేను గ్రేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర గ్రేటెడ్ లేకపోతే కనుక పచ్చిది ఎండు కొబ్బరి వేయండి. ఎండు కొబ్బరి, పచ్చిది కాదు. ఎండు కొబ్బరి పౌడర్ కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేయండి. నెక్స్ట్ ఆనియన్స్, టొమాటో ఇది మొత్తం పేస్ట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రేవీ స్టార్ట్ చేద్దాం. అదే ఆయిల్లో 2 ఇలాచి, కొంచెం చెక్క, కొంచెం లవంగ్ వేసేసేయండి. ఇది ఇంతే మసాలాకి 3 వేస్తున్నాను నేను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, ఒక్కటి చాలు. ఇది కొంచెం ఫ్రై అయ్యి మనకి మసాలా ఏగిపోయింది అన్నప్పుడు పేస్ట్ పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేయండి. ఈ పేస్ట్లో ఏమేమి ఉన్నాయంటే మళ్ళీ చెప్తాను. ఆనియన్, టొమాటో, గ్రౌండ్ నట్స్, నూపప్పు అండ్ ఎండు కొబ్బరి. ఈ పేస్ట్లో మనం కొంచెం పసుపు, కొంచెం ధనియా పొడి, వెరీ లిటిల్ కొంచెం జీరా పొడి, కొంచెం కారం,
కొంచెం గరం మసాలా ఫ్లేవర్కేనండి, సో కొంచెమే వేసుకోండి. ఈ మొత్తం కలిపేసి మనకి కొంచెం ఆయిల్ వదులుతుంది, కుక్ అయిపోయింది మసాలా అన్నంత వరకు కలుపుతూ ఉండండి. అడుగు అంటుతుంది, అందుకనే కొంచెం కలపండి. ఇదంతా గ్రేవీ మసాలా, సో కింద అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మీరు కలుపుతూ ఉండండి. కొంచెం ఒక 2 minutes అవ్వగానే మీకు ఆయిల్ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, ఆయిల్ వదిలేస్తుంది. సో ఆయిల్ వదులుతుంది అన్నప్పుడు ఈ మసాలా అంతా కూడా చాలా కుక్ అయిపోయిందంటూ, పచ్చిది అసలు ఏమి పచ్చి వాసన పచ్చి టేస్ట్ ఏమి ఉండదండి, కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే ఇందాక ఫ్రై అవ్వడానికి కొంచెమే వేసుకున్నాం, సో కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇట్స్ కంప్లీట్లీ కుక్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మొత్తం కలిపేసేయండి. వాటర్ బాగానే పడుతుంది, గ్రేవీ బాగానే అవుతుంది, ఎక్కువ గ్రేవీ అవుతుంది. కొంచెం 1 teaspoon మనం చేసాము, దానికి గ్రేవీ చాలా అవుతుంది. బిర్యానీకి సరిపడా మొత్తం గ్రేవీ అవుతుంది. 1 kg బిర్యానీ సరిపడా గ్రేవీ వస్తుంది. సో మీరు అట్లీస్ట్ 2-3 glasses ఆఫ్ వాటర్ పోయండి, పోసి మూత పెట్టి ఉడకపెట్టేసేయండి. అండ్ వన్స్ అది ఉడికిపోయిన తర్వాత గ్రేవీ రెడీ, మీకు చూపిస్తాను. విల్ వెయిట్ ఫర్ 10 minutes గ్రేవీ ఉడికిన దాకా. 10 minutes తర్వాత మీరు చూసినట్టయితే కనుక ఇది పరిస్థితి. సో గ్రేవీ చాలా బాగా కుక్ అయిపోయింది. దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం పెరుగు చట్నీ చేసుకోవాలి కదా, పెరుగు తీసుకోండి, బాగా బ్లెండర్తో బాగా గిలక్కొట్టండి. మీకు హోటల్లో చేసుకునే పెరుగు చట్నీ ఎట్లా ఉంటుందో నేను అట్లా చూపిస్తాను. ఇదిగోండి, మీకు అసలు టెక్స్చర్ చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి, కొంచెం వాటర్ వేయండి, కొంచెం సాల్ట్ వేయండి, అండ్ మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయండి. మీకు నచ్చినట్టయితే క్యారెట్ గ్రేట్ చేసి వేసుకోవచ్చు, కీరా గ్రేట్ చేసి వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా మనకి ఏ రైతా కావాలనుకుంటే బూందీ రైతా చేసుకోవచ్చు. మీకు బిర్యానీకి ఎట్లాంటి రైతా కావాలంటే అట్లాంటి రైతా చేసుకోవచ్చు. నేను ఆనియన్స్ ఒక్కటే వేస్తాను. సాల్ట్, ఆనియన్స్ అండ్ వాటర్, అంతే అండి. అండ్ బ్లెండర్తోనే చేయండి, చాలా బాగుంటుంది పెరుగు చట్నీ. మీకు చేయడం రాని వల్ల కూడా బ్లెండర్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో నేను చిల్లీస్ వేస్తాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది చిల్లీస్తో. అంతేనండి, మీరు ఇవన్నీ కలిపేస్తే మీకు పెరుగు చట్నీ రెడీ. సో మనం గ్రేవీ చేసుకున్నాం, పెరుగు చట్నీ చేసుకున్నాము. సో ఈ 2 చేసే లోపల మనకు బిర్యానీ అయిపోవాలి కదా. సో ఒకసారి మనం బిర్యానీ చూసేద్దాము. కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలండి. ఈ లోపల నేను ఆనియన్స్, లెమన్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది నా యమ్మీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని మీరు గ్రేవీ అండ్ రైతాతో సర్వ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.